అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి మార్చి 14 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నికలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురు పేరు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి దిన ఫలితాల ప్రకారము వీరి యొక్క గ్రహరీత్యా వీరికి ఎటువంటి శుభ్రణ కలగబోతుందో ఖచ్చితంగా తెలుసుకుందామండి. ముందుగా చాలా రోజుల నుండి ఈ రాశివారు అనేక రకాల మీరు అనుకున్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి కొన్ని నిర్మాణ కార్యక్రమాలు అయితే రేపటి రోజున చేపట్టబోతుందని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున మీరు పూర్తిగా మీ యొక్క ఏదైతే స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మునిగి తేలుతారనే చెప్పుకోవాలి. మీ మనసు కూడా చెల్లించిపోతుందండి. అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందబోతున్నారో కూడా తెలుసుకుందాము. రేపటి రోజున మీకు బాగా అనుకూలంగా కొంచెం ప్రతికూలంగా అయితే ఉండబోతుంది. ఆదాయంలో కూడా మీరు రేపటి రోజున కొన్ని తేడాలు అయితే గమనించబోతున్నారు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రేపటి రోజున గ్రహస్థితులకి మీకు చాలా భిన్నంగా అయితే కనిపించబోతున్నాయి. అయితే మనం ముందుగా చెప్పినట్లుగా రేపటి రోజు మీకు ఒక ఆడ ఒక మగ వీరిద్దరి పైన వల్ల మీకు అది జరగబోయే తెలిస్తే మీరు తప్పకుండా అయితే ఆశ్చర్యపోతారు. అయితే ఏ విషయం పట్ల మీరు ఆ జీవితంలోకి ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తుల లేదంటే కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళ ఏంటనేది తెలుసుకుందాం. ఇక మీకు వారు అత్యంత సన్నిహితులేనండి. ఆప్తులు కూడా చాలా ఇష్టమైనటువంటి ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడు, వీరిరుడి ద్వారా మీరు చేయనటువంటి తప్పులకు గాను రేపటి అత్యంత బాధాకరమైనటువంటి రోజుగా మిగలబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు చాలా వరకు మంచివారే, మీకు మేలు కోరుకునేవారే. కాకపోతే మీకు చాలా రోజుల నుండి కొన్ని ఆస్తి తగాద వలన కావచ్చు, లేదంటే మీకు ఏదైనా కానీ ఒక విషయం దాచిపెట్టడం వల్ల కావచ్చు, లేదంటే మీకు సంబంధించిన విషయాలు వేరే వాళ్ళకి చెప్పి మిమ్మల్ని కొంచెం తక్కువ స్థాయికి చేసే విధంగా, మిమ్మల్ని తక్కువ పరిచే విధంగా మాట్లాడడం కావచ్చు. ఇలాంటివి చేయడం వల్ల కొంచెం మీకు వారు దూరం అయ్యారు. అయితే వారి వల్ల రేపటి కొంచెం దుఃఖ శాంతం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఏ విషయం అయితే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, లేదంటే ఇంకేదైనా మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లావాదేవీల విషయంలో కావచ్చు. వారి వలన కొన్ని ఆరోపణలు అలాగే వారితో కాస్త గొడవలు జరిగేటువంటి సూచనలు రేపటిన ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారంలో మీకు చాలా చక్కగా రేపటిన లాభాన్ని అయితే చూడబోతుందని చెప్పుకోవాలి. మీకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలో మీరు మాత్రం అధికమైనటువంటి లాభాన్ని అయితే రేపటి రోజున గడిస్తారు. ఇక రేపటి రోజున ఎవరైతే మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కాస్తంత బాధ కనిపించినా, లేదా వారేదైనా చెప్పకుండా దాచడం మీకు అనిపించినా కానీ మీరైతే అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే వారితో సమయాన్ని కేటాయించండి. అసలు వారు దేనికి బాధపడుతున్నారో తెలుసుకోండి. వారి బాధను కనుక్కునేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. ఖచ్చితంగా ఇలా చేయకపోతే వారు చాలా అంటే చాలా ముందు రోజుల్లో కూడా చాలా ఎక్కువగా బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వారి విషయంలో మీరు చాలా వరకు కూడా వారి విషయంలోనే కాకుండా వారికి సంబంధించినటువంటి పూర్తి విషయాల్లో సర్వం కూడా మీరు కోల్పోవాల్సిన అవసరాలు ప్రతి ఒక్కరు కూడా ఏర్పడతాయి. కాబట్టి వారి బాధ వర్ణాతీతమైంది. కాబట్టి వారి వెనుక నిలబడండి. నేనున్నాననేటువంటి ధైర్యాన్ని అయితే వారికి ఇవ్వండి. నిజాలు తప్పకుండా మీరైతే తెలుసుకునేందుకు ప్రయత్నించండి. అలాగే ఆలస్యం చేయకుండా వారితో పాటుగా ఉంటూ జరిగినటువంటి విషయం మీద కాస్త చర్చ పెట్టి మీ యొక్క చర్చలో వారి మీద పడినటువంటిది ఏమిటి, అసలు వారు దేని గురించి బాధపడుతున్నారు, ఇదంతా కూడా కారణాన్ని తెలుసుకొని వారికైతే ఒక మంచి సపోర్ట్గా అయితే మీరు ఉండాలి. ఇక లేదంటే వారి విషయంలో చాలా ప్రమాదం జరిగిపోతుంది. ముందు రోజులు వారిని కంటికి రెప్పలా మీరు కాపాడుకోవాలండి. రేపటి నిత్యం కూడా రేపటి చక్కగా మీరైతే వీళ్ళంత వరకు చక్కగా ఎక్కడ సరే శివాలయానికి వెళ్ళి పరమేశ్వర యొక్క దర్శనం చేసుకొని రండి. మీ తరపున స్వామిని అయితే వేడుకోండి. ఇక భగవంతుడు కూడా మీ యొక్క మాటను తప్పకుండా ఆలకిస్తాడు. భగవంతుడు వచ్చేసరికి ఆపద నుంచి తప్పకుండా బయటపడేస్తాడండి. ఇక రేపటి అనుకూలమైన ఫలితాలు మీకు అనుకూలంగా మార్చుకోవడం కోసము మీరు వీలు కుదిరినప్పుడల్లా ఓం నమః శివాయ పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ ఉండండి.
ఇలా వీలైనట్టే కనుక మీకు ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళి పరమేశ్వరుని యొక్క దర్శించుకొని కాస్తంతసేపు స్వామివారి సన్నిధిలో సమయాన్ని అయితే గడిపేందుకు ప్రయత్నించండి. ఇక వీలుంటే హనుమాన్ చాలీసా కూడా పఠించుకోండి. అలాగే దుర్గా స్తోత్రాన్ని పఠించండి. లేదంటే కనీసం ఇంకేదైనా కానీ మీకు సంవత్సరం ఇష్టదేవత ఆరాధన అయినా కూడా చేసుకోండి. అయితే అసలు అత్యుత్తమైనటువంటి మంచి రేపటి ఖచ్చితంగా కూడా మీరు పూర్తిగా శివనామస్మరణ చేసుకోవడం కానీ, లేదంటే ఇష్టదేవన ఆరాధన చేసుకోవడం కానీ, లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు అత్యద్భుతమైన మంచి ఫలితాలు అయితే ముందు రోజులు తప్పకుండా పొందుతారని చెప్పుకోవాలి. ఇక చూసినట్లయితే కనుక మీకు సంవత్సరానికి ప్రతి విషయంలోనూ ఆర్థిక పరంగా, లేదంటే డబ్బు సంవత్సరం విషయాల్లో ఏదైనా కానీ కొంచెం బాధపడుతున్నా కానీ, డబ్బుకు సంవత్సరం అప్పులు కానీ, లేదంటే ఎవరికైనా డబ్బు ఇచ్చి మీరు మోసపోవడం కానీ, ఇటువంటి ఏదైనా కానీ మీ జీవితంలో జరిగి ఉంటే కనుక రేపటి రోజు లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు దీపంలో లవంగాన్ని వేసుకొని చక్కగా దెమ్మవారికి నమస్కరించి మీరు ఏదైతే కోల్పోయారో, ఏదైతే మీకు రావాల్సిన వస్తువులు కానీ, బంగారం వస్తువులు కానీ, లేదంటే డబ్బు కానీ, ఇలా ఏదైనా కానీ మీ కోరిక అయితే మనసులో చెప్పుకొని అమ్మక సంకల్పం చెప్పుకోండి. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కటాక్షం కలిగి తీరుతుంది. ఇక మీపై ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంతో పాటుగా అమ్మవారిపై ఉన్నటువంటి నమ్మకాన్ని పెంపొందడం అయితే తప్పకుండా అమ్మ కటాక్షం మీకు ఖచ్చితంగా ఒక్క రోజులోనే కాకపోయినా ముందు రోజుల్లో మీకు ఏదో విధంగా అయితే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తోడవుతుందండి. ఇక మీరు కూడా కొత్త బాధ్యతల పట్ల చేపట్టబడుతుందని చెప్పుకోవాలి. అంటే మీకు సరైన పనులకు సంబంధించి కావచ్చు, లేదంటే మీ స్నేహితులకు సంబంధించిన పనుల విషయంలో జోక్యం కావచ్చు, కొంత నిర్ణయాలను, కొత్త వ్యవహారాలను మీరైతే రేపటి రోజున నాంది పలకబోతుందని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున మీరు ఎవరైతే మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల కొంచెం నిర్లక్ష్య భావంతో ఉండకండి. ఎందుకంటే వృద్ధుల ఆరోగ్యం పట్ల తప్పకుండా మీరైతే శ్రద్ధ వహించడం చాలా అంటే చాలా ముఖ్యమని తెలుసుకోండి. మీరు బాగుంటేనే మనం బాగుంటాం అన్న మాట ప్రతి ఒక్క పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉందండి. కాబట్టి వారి ఆరోగ్యాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళని కొంచెం దగ్గరలో ఉన్నటువంటి వైద్యులకు సంప్రదించి వారికి చక్కగా మంచి ఆరోగ్యాన్ని అయితే అందివ్వడానికి మీ పూర్తి సహకారాన్ని అయితే వారికి అందివ్వండి. ఇక అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన కూడా ఎక్కువగా అవసరం లేదండి. కొంతమేరకు మీకు సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా మంచి సూచనలు, అలాగే మంచి డాక్టర్ కన్సల్టేషన్ అయితే మీకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో అయితే పూర్తి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇక ఏ ఆందోళన కూడా మీకు అవసరం అనమాట. ఇక మీరు చాలా అంటే చాలా మంచి నిర్ణయాలు కూడా రేపటి తీసుకోబోతున్నారు. అందరూ కూడా కలుపుకొని పోవడం వల్ల మంచిదని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇంటా బయట వివాదాలకు ఘర్షణలు దూరంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి పనులు ప్రాణాలు వాయిదా వేస్తే రేపటి రోజున మీకు కూడా మంచిదండి. ఇక వ్యవహారాల్లో డబ్బు నష్టపోయేటువంటి ప్రమాదం కూడా సూచిస్తుంది. కాబట్టి ఆ యొక్క డబ్బు నష్టపోయేటువంటి ప్రమాదంలో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. కీలక వ్యవహారాలు అవి ఆచితూచి జాగ్రత్తగా దాంచుకోండి. అనారోగ్య సమస్యలు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా ఉంటాయి. కాబట్టి అనారోగ్య సమస్యల గురించి మీరు కొంచెం జాగ్రత్త చూసుకోండి. అదేవిధంగా రేపటి మొత్తానికి ఈ యొక్క రాశి వారికి ప్రతికూలత కొన్ని, అనుకూలతలు కొన్ని క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలు చెక్ చేసుకోండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా మంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచి జీవించగలిగే కాలం నేర్పేదైనా యోగా యొక్క సహాయం పొందండి. మీరు విహారయాత్రకు వెళ్తుంటే మీ యొక్క సామాను పట్ల జాగ్రత్త అవసరం అండి. లేనిచో వాటిని పోగొట్టుకుంటారు. మరీ ముఖ్యంగా మీ యొక్క వాలెట్ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలను. మీ కుటుంబ సభ్యులకు సాయం చేయడానికి మీకున్న ఖాళీ సమయాన్ని కేటాయించండి. మీ ప్రేయస్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం. మీ సమాచారం, నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు. కానీ చివరకు మాత్రము ఆమె గణతను కానీ మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మీకు మంచి కౌగులింతను బహుమతిగా ఇస్తారు. రేపటి మీరు మీ యొక్క పాత స్నేహితులను కలుసుకోవడం ద్వారా సమయం ఎంత తొందరగా జరుగుతుందో కూడా మీరు గ్రహిస్తారు. మీ ఆర్థిక అవకాశాలు వేగవంతంగా పెరగడానికి కాలభైరుడిని ఆరాధించండి. అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మరి తెలుసుకున్న రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.